నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, తద్య తిథి, స్వాతి నక్షత్రము, అక్టోబర్ 5, 2024. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేసి పుష్పమాలలతో అలంకరణ పూర్తయిన తర్వాత చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో వాహన సేవ జరుపుకొని భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. బంగారు తిరిచిపైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా రంగనాయకుల మండపం చేరుకుంటారు. అక్కడ ఆస్థానం పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి మధ్యాహ్నం స్తంభన తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో వివిధ రకాలైన పుష్పాలతోటి స్వామివారికి ప్రతి ఉపచారాల తర్వాత విశేష అలంకరణ జరుపుతూ వైభవంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి స్వామివారికి, ఉత్సవమూర్తులకి విశేషంగా మాలలను అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంకాలం శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపం వేంచేస్తారు. వాహన మండపంకి వేంచేసిన తర్వాత తిరుచిపై నుంచి శ్రీ మలయప్ప స్వామివారిని హంసవాహనం పైన వీణాపాణిధారిగా అలంకరణ గావించి పుష్పమాలల అలంకరణ పూర్తయిన తర్వాత రెండవ రోజు రాత్రి వాహన సేవల్లో భాగంగా హంసవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని హంసవాహనాన్ని నుంచి బంగారు తిరిచిపైన వేంచేపు చేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువిసిన నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామివారికి పుష్పాలంకరణ నైవేద్యం పూర్తి అవుతుంది. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా బంగారు బిందెలోని తీర్థాన్ని పంచపాత్రలోకి సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.